వ్యూవర్స్, దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. టైగర్ తో ఏపీ డిప్యూటీ సీఎం ఫైటింగ్. వాడొచ్చి దొంగతనాలందరి లెక్కలు సరిచేస్తాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్ళీ కెమెరా ముందుకు ఎప్పుడు వస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్స్ మధ్యలో ఉన్నాయి. ఆ 3 సినిమాలను పూర్తి చేసే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడని సమాచారం అందుతుంది. రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా దాదాపు 6-7 నెలలుగా షూటింగ్లకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు పూర్తయిన తర్వాత అంటే జూలైలో సినిమా షూటింగ్స్ కు హాజరవుతాడంటూ ప్రచారం జరిగింది. కానీ ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు ఉండటం వల్ల ఆయన ఎప్పుడు షూటింగ్ కి హాజరయ్యేది తెలియడం లేదు. పవన్ అభిమానులతో పాటు అందరి దృష్టి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాపై ఉంది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చేతులు మారిన విషయం తెలిసిందే. నిర్మాత ఏఎం రత్నం తాజాగా హరిహర వీరమల్లు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా ఉండబోతున్నాయన్నాడు. ఇరాన్ కి చెందిన ప్రముఖ కంపెనీతో మచిలీపట్నం ఓడల రేవులో తీసిన సన్నివేశాలకు సీజీ చేయిస్తున్నాం. ఇక కుస్తీ ఎపిసోడ్ కి సంబంధించిన సన్నివేశాలకు బెంగళూరులో సీజీ వర్క్ జరుగుతుంది. సినిమాలో అత్యంత కీలకమైన చార్మినార్ ఎపిసోడ్ కి సంబంధించిన సీజీ వర్క్ కూడా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరో పవన్ మరియు టైగర్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాలకు సంబంధించిన సీజీ వర్క్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. హరిహర వీరమల్లు సినిమాను 2 పార్టులుగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. మొదటి పార్ట్ ను 2024లో విడుదల చేయాలని నిర్మాత పట్టుదలతో ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చేనా అనేది చూడాలి. వాడొచ్చి దొంగతనాలందరి లెక్కలు సరిచేస్తాడు.